ఇండస్ట్రీలో ఇప్పుడు థియేటర్స్‌కి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొన్ని చాలా మార్పులొచ్చినాయి. థియేటర్స్‌కి అంటే కా స్టార్ వాల్యూ ఉన్న సినిమాలకి తప్పితే థియేటర్స్‌కి పెద్దగా జనాల్ని తీసుకురావటం అనేది చాలా కష్టమవుతుంది సినిమాలకనేది ఒక అండర్‌లైన్‌గా ఒకటి నడుస్తుంది సార్. అవును. ఆహ్, చాలా సినిమాలు అలాగే ప్రూవ్ చేస్తున్నాయి. చాలా సినిమాలు బాగున్నా కూడా బాగుందని టాక్ వచ్చినా కూడా థియేటర్స్ దగ్గర దానికి ప్యారలల్‌గా రెవెన్యూ కనిపించట్ల. అవును. ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. రీజన్ ఏంటంటే పెద్ద హీరోలు ఉంటారు. పెద్ద హీరోలు సినిమాలు బాగా బడ్జెట్లు ఎక్కువ ఉంటాయి. అవి టీవీల్లో, ఓటీటీలో కానీ వెంటనే రావు. బట్ పెద్ద హీరోల సినిమాలకి థియేటర్కి వెళ్ళాలని ఉంటుంది. ప్లస్ అవి ఇప్పుడప్పుడే రావు కదా అని ఉంటుంది. ఆ రిచ్‌నెస్సు, ఆ క్వాలిటీ, ఆ బడ్జెట్ అదంతా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా వెళ్ళటానికి ట్రై చేస్తారు. చిన్న హీరోలు, కొత్త హీరోలు అంటే చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. వెబ్ సిరీస్‌లోనూ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. వీళ్ళు ఆ థియేటర్‌కి తీసుకొచ్చేంత రావాలి అంటే దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరన్నా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఉండాలి, ఒక పెద్ద హీరో అయినా ఉండాలి. బ్యానర్ సపోర్ట్. బ్యానర్ సపోర్ట్. ఇప్పుడు 'బలగం' ఉంది. 'బలగం' దిల్ రాజు గారిది. ఆయన ప్రమోట్ చేసుకున్నాడు కాబట్టి దానికొచ్చారు. 'కోర్ట్' ఉంది. అది నాని గారు. 'నాని' గారు అదే ప్రమోట్ చేశాడు కాబట్టి దానికొచ్చారు. ఇలాగా ఎవరొక మేజర్ పర్సన్ను భుజానేసుకుంటే జరుగుతుంది. అదర్‌వైజ్ మంచి సినిమాలు కూడా చాలా బాగున్నాయి అన్నాటికి కూడా థియేటర్‌కి జనం రావట్లేదు. సార్ మీరు ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు, మీరు యాక్టర్‌గా స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు 'తనీష్' ఉన్నాడు. 'తనీష్' ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. అంటే ఒక స్పార్క్ ఉంది. ఇనీషియల్ స్టేజ్‌లో హిట్స్ కూడా అందుకున్నాడు. సో, ఆ తర్వాత ఎందుకో వేరియస్ రీజన్స్ వల్ల 'తనీష్' అంత ఫ్లై ఆఫ్ అవ్వలేదు. సో, మీరు అనుకున్నారా 'నచ్చావులే' సినిమా లొకేషన్స్ అవి చూసినప్పుడు ఇతను ఏమన్నా కొంచెం గెస్ చేసారా? కెరియర్ బాగుంటుందని కానీ అలా అతని విషయంలో ఏమన్నా డిసప్పాయింట్‌మెంట్ ఏమైనా ఉందా? నాకేముంటదండి అతని విషయంలో. అంటే వాళ్ళ మనం పేరెంట్స్‌కి ఉంటది. అంటే మనం ఒకళ్ళు ఎదుగుతారు అని అనుకున్నోళ్ళు ఎదగపోయినప్పుడు సినిమానే ఆడుతుందనుకున్న సినిమా ఆడకపోయినప్పుడు కూడా ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతాడు కదా సార్. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేనేమన్నా ఎక్స్‌పెక్ట్ చేసి ఒక సినిమా చాలా బాగుంటది అనుకుని అది బాగోకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను. ఇది కెరీర్. అతనికి ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా. అతను చాలా బాగా చేశాడు. నేను బాగా చేశానని పేరొచ్చింది. సినిమా హిట్ అయింది. అతనికి కొన్ని అవకాశాలు వచ్చినాయి. తర్వాత మేము వయసుకు వచ్చామని, రైడ్ అని మంచి సినిమాలు చేశాడు. దానికి కంటిన్యూషను ఏం జరిగింది ఏంటి అనేది ఇంక అతనే కనుక్కోవాలి. అది నేను ఎలా చెప్తాను?